యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ నమస్తే అండి, నేను మీ విశ్వం విజయ్. ఇక నుంచి మొత్తం అంతా కూడా సిరీస్ మారిందండి. ఇక నుంచి మనీ అట్రాక్షన్ సిరీస్ అనేది స్టార్ట్ అయింది. సో లాట్ ఆఫ్ సీక్రెట్స్ను షేర్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఫాస్ట్గా మన మనీ మేనిఫెస్టేషన్ చేయాలంటే ఎలాంటి టెక్నిక్ వాడాలి, ఎలా చేయడం వల్ల వర్కౌట్ అవుతుందో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనసులో మనం ఎవరు అండి? స్పిరిచువల్ చెప్పాలంటే సోల్ అంటారండి. ఓకే, స్పిరిచువల్ చెప్పాలంటే మనం ఎవరం? సోల్, ఆత్మపరంగా. మనం సైంటిఫిక్ చెప్పాలంటే ఎనర్జీ అండి. ఓకే, రైట్. సో మన యొక్క శక్తి ఎంత ఎక్కువగా ఉంటే మనకు కావాల్సిన వాటి అంత ఫాస్ట్గా మనం మేనిఫెస్ట్ చేసుకుంటాం. అయితే వీటికంటే ముందుగా మన శరీరంలో ఉన్నటువంటి చక్రాల గురించి నేర్చుకుందామండి. అవి ఏముంటాయి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. సింపుల్గా చెప్పాలంటే ఎంఎస్ఎం ఏవిఏఎస్ అంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు బాగా కనుక మీరు కావాల్సింది మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే ద బెస్ట్ ఈజ్ ఆజ్ఞ చక్రం అండి. ఓకే, ఎప్పుడైతే మీరు మీరు ధ్యానం చేసిన తర్వాత, ఎస్పెషల్లీ మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది, టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఒకవేళ మీకు ఇల్లు కావాలంటే ఆ ఇంటి పిక్చర్ ఎలా ఉండాలో మీరు క్రిస్టల్ క్లియర్గా చూడాలండి. ఇల్లు కావాలంటే ఇల్లు, ఓకే రైట్, లేదా ఇల్లు కావాలి, లేదా కార్ కావాలంటే కార్. నెక్స్ట్ మీకు ఏం కావాలి? గోల్డ్ కావాలంటే మీరు ఆల్రెడీ వేసుకున్నట్టుగా మీరు చూడాలంటే మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో అది ఆల్రెడీ మీ సొంతం అయినట్టుగా మీరు భావించాలి. ఆ భావించినటువంటి దాన్ని మూవీ టైప్లో చూడాలి. కొంతమంది అంటారు ఏమంటే నేను ఆజ్ఞా చక్రంలో పిక్చర్స్ చేసుకోలేకపోతున్నాను అంటారు. అయితే మీరేం చేయాలంటే ఫిజికల్ ఆ ఫొటోస్ చూడండి. ఇప్పుడు గూగుల్లో దొరుకుతుంటాయి, లేదా ఎవరైనా గృహప్రవేశానికి మీరు ఇన్వైట్ చేశారు, మీకు అలాంటి ఇంటే కావాలని మీరు అనుకున్నారనుకోండి, ఫోటో తీసుకుని రండి, దాన్ని పదే పదే చూడండి. ఎప్పుడైతే మీరు పదే పదే చూస్తుంటారో మన కంటి ద్వారా వెళ్ళినటువంటి మనం చూసిన ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఐస్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఏదైతే మీకు కావాలని కోరుకుంటారో వాటిని పదే పదే చూడాలంటే మీరు ఏం చేస్తారంటే ఒక బోర్డు తయారు చేయండి, అందులో మీకు కావాల్సినవన్నీ పెట్టుకోండి, రోజు చూస్తూ ఉండండి. అలా చూస్తూ ఉంటే ఏమవుతాయంటే మీ థాట్స్ వస్తుంటాయి, ఎలా నేను దాన్ని పొందగలను. ఆ ఆలోచన ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత మీరు ఆచరణాత్మక అంటే మీరు ఎప్పుడైతే యాక్షన్ స్టెప్లోకి దిగుతారో అదేమవుతుంది? వాస్తవ రూపం దాల్స్తుంది, అంటే మీ రియాలిటీకు మీ జీవితంలోకి వస్తుంది. సో ఈ ఆజ్ఞా చక్రం దగ్గర మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ కొన్ని సెకండ్స్ సైలెంట్ అవ్వాలండి. ఎందుకు సైలెంట్ అవ్వాలంటే ఎంత ఎక్కువగా మీరు సైలెంట్ అయితే అంత ఫాస్ట్గా మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటారండి. ఆ సైలెంట్ ఎందుకంటే యూఆర్ కనెక్టింగ్ టు ద యూనివర్స్. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే మౌనం అండి. ఎంత ఎక్కువగా మౌనం ఉంటే అంత ఫాస్ట్ కనెక్ట్ అవుతుంది. సో మౌనం తర్వాత ఇక్కడ ఏంది? చీకటిగా అనిపిస్తుంది ఫస్ట్ మీరు ఐస్ క్లోజ్ చేసుకున్నాక. సో అక్కడ ఏం చేయాలి అంటే పిక్చరైజేషన్ తీసుకురావాలి. అది ఆల్రెడీ మీరు పొందినట్టుగా మీరు భావించినప్పుడు ఏమవుతాయంటే అది వాస్తవ రూపం దాలుస్తుంది. నెక్స్ట్ దీనికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన లోపల నెగిటివ్ ఎనర్జీ తీసివేయాలండి. నెగిటివ్ ఎనర్జీ ఉన్నాక మనం మనీని మనం ఆకర్షించుకోలేం. సో నెగిటివ్ ఎనర్జీ మీ దృష్టిలో ఏమేమిటి ఉందో ఒకసారి ఆలోచించండి, లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మెయిన్ అండి నెగిటివ్ ఎనర్జీ భయం అండి. అన్నిటికీ ఫస్ట్ భయం నుంచే వచ్చేస్తాయండి అన్నీ కూడా. సో ఎప్పుడైతే మనం ఈ భయాన్ని జయిస్తుంటామో చూడండి జయం అనేది మనకు వస్తుంది. ఆ భయం వెళ్ళిపోవాలంటే సింపుల్ టెక్నిక్ అండి. 3 times భయం ప్లేస్లో మీరు ఏం చేయాలి? ధైర్యంగా ఉంటే మీ జీవితం ఎట్లుంటుందో ఆలోచించండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. జాబు రాలేదనో, వ్యాపారం దెబ్బతిందనో, మ్యారేజ్ కాలేదనో, లేకపోతే ఎలాంటి ఇష్యూస్ అయినా సరే, ఫ్రెండ్ మోసం చేశాడో, మీకు ఎలాంటిది ఏదైతే ఉన్నాయో వాటిని రిప్లేస్ చేయండి. ఆ రిప్లేస్ ప్లేస్లో ధైర్యం నింపండి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్ అండి. ధైర్యం కోసం నేను ధైర్యవంతుని ఎప్పుడైతే మీరు పదే పదే దాని గురించి స్మరణ చేస్తుంటే ఆ శక్తి వస్తుంటుంది. అలా వచ్చిన తర్వాత మీకు ఏ అఫర్మేషన్ అనేది చేసుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. చూడండి మన లోపల ఫీలింగ్స్ సాడ్గా ఉంటూ పాజిటివ్గా ఆలోచిస్తే వర్కౌట్ అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలంటే లోపల హ్యాపీ ఫీలింగ్ ఉండాలి. దీనికోసం ఏం చేస్తారంటే గ్రాటిట్యూడ్ అనేది చేయాలంటే కృతజ్ఞత అనే భావాన్ని కలిగి ఉండాలి. మీరు ఎంత ఎక్కువగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే మీ లైఫ్లోకి రిజల్ట్స్ అంత ఫాస్ట్గా వస్తాయి. ఈ కృతజ్ఞత దేనికి చూపించవచ్చు? ఫస్ట్ థింగ్ ఈజ్ అందరికండి స్టార్టింగ్ ఉదయం నిద్ర లేచారు వెంటనే యూనివర్స్కి కృతజ్ఞత చెప్పొచ్చండి. ఏంటండి? యూనివర్స్కు. నెక్స్ట్ మీ పేరెంట్స్కు కృతజ్ఞత చెప్పండి. ఎవరికండి? ఫస్ట్ యూనివర్స్కి చెప్పారు, తర్వాత పేరెంట్స్, తర్వాత ఇంకొకరికి టీచర్స్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మీకు విద్యా బుద్ధులు నేర్పించారో ఆ టీచర్స్కి మీరు ఏం చేస్తారు? గ్రాటిట్యూడ్ చెప్పిస్తారు. ఓకే,
నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్కరికి అండి చూడండి, మనం వారు ఒకవేళ మీకు ఏమైనా నెగిటివ్గా అంటే మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వారి మనసు తలుచుకొని వాళ్ళ గురించి పదే పదే ఆలోచించకండి. బట్ వాళ్ళు మీకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పించి వెళ్ళారు కదా, వారికి కూడా థ్యాంక్ యూని చెప్పుకోవాలండి. ఓకే, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ కూడా మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క పర్సన్కి కూడా అండి ఆ థ్యాంక్ యూని చెప్పుకోండి. ఎందుకంటే పర్సన్స్కి మీరు థ్యాంక్ యూ చెప్తే వాళ్ళ నుండి నెగిటివ్ ఎనర్జీ మనకు రాదు. అప్పుడైతే మనం థ్యాంక్ఫుల్గా ఉంటే డే అంతా హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ నుంచే మనకు హ్యాపీయెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇవి అయిపోయినండి. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకెవరికి చెప్పాలి, ఆబ్జెక్ట్స్ అండి. అంటే సింపుల్గా మీరు ఏదైతే ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నారో ప్రతి డే టు డే లైఫ్లో ప్రతి ఆబ్జెక్ట్స్కు థ్యాంక్ యూ చెప్పుకోండి. ఆ థ్యాంక్ యూ చెప్పడం వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఏదైతే ఉందో ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పి మీ లైఫ్లో ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో దాన్ని చూడండి. ఎక్కడ, ఆజ్ఞాచక్రం వద్ద. ఇలా మీరు చూడడం వల్ల మీకు ప్రతీది వాస్తవ రూపం వస్తుందండి. మీ యొక్క ఎలా కొంతమంది ఉంటారు, సార్ ఎంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుందంటే మీ యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్గా వస్తుందండి, మీ శక్తి తక్కువగా ఉన్నప్పుడు డిలే అవుతుంది. అంటే టోటల్లీ డిపెండ్ అపాన్ యువర్ ఎనర్జీ. మీ శక్తి ఎక్కువగా ఉంటే ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ దీని తర్వాత మీ లైఫ్లో జరిగినటువంటి ఏదైనా అచీవ్మెంట్స్ ఉంటే వాటిని కూడా మనసులో తలుచుకోవాలి. ఆ అచీవ్మెంట్స్ తలుచుకోవడం ద్వారా మీ యొక్క శక్తి అనేది డబుల్ అవుతుంది. ఎప్పుడైతే మీ శక్తి డబుల్ అవుతుందో ఈజీగా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అంటే మీరు ఆల్రెడీ పొందినటువంటి వాటికి అచీవ్మెంట్స్కు మీరు థ్యాంక్ యూ చెప్పండి. ఏదైనా కావచ్చు అండి, అచీవ్మెంట్ ఏదైనా 10th క్లాస్ మార్క్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ మార్క్స్ కావచ్చు, డిగ్రీ మార్క్స్ కావచ్చు, మీరు మీ లైఫ్లో ఏదైనా ఒక అవార్డు తీసుకొని ఉంటే ఆ మెమొరీని తీసుకురండి. ఎప్పుడైతే అలాంటి మెమొరీస్ మీరు తీసుకొస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నుంచి మీ సంకల్పం రిలీజ్ చేయండి. ఆల్రెడీ అది జరిగినందుకు, అది నాకు సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చెప్పగలిగితే అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఇంకా ఇలాంటి విషయాల గురించి మనం ఎవ్రీ ఫ్రైడే అండి మొత్తం ఓపెన్ అండి, ఎంతో ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ సహకారంతో ఇప్పటివరకు ఎన్నో బ్యాచెస్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక నుంచి కూడా ఇంకా గొప్ప గొప్ప సీక్రెట్స్ అని చెప్పడం జరుగుతుంది. దీనికోసం వ్యూవర్స్ చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లోనూ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత ఒక జూమ్ లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంట్లోనే ఉంటూ జూమ్లో ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఉన్నా కూడా మీరు అడగవచ్చు. ప్రతి ప్రశ్నకు మీరు జవాబు తెలుసుకోవచ్చు. ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. మెయిన్ ఇంకొకటి మీకు సీక్రెట్ ఏంటంటే ఈ ఆజ్ఞాచక్రం ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే చూడండి, వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఆజ్ఞాచక్రం వద్ద మీరు కొద్దిసేపు మనస్సు నిలుపుతారు. ఈ మనసును నిలపడం వల్ల ఈ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి, అందుకోసం నేమ్లో కూడా ఏముందండి, ఆజ్ఞాచక్రం, ఆర్డర్స్. ఒకసారి ఇది కనుక మనకి యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఏ చిత్రాన్ని చూపిస్తే, అంటే ప్రతి ఆలోచన చిత్ర రూపంలోనే యూనివర్స్కి వెళ్తుంది కదా. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ మీరు హోల్డ్ చేయగలిగితే అది ఇల్లే కావచ్చు, కారే కావచ్చు, బంగారం కావచ్చు, జాబే కావచ్చు, మీ లైఫ్లో మీకు ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా సరే మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఇంకా మరిన్ని వివరాలు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయబడతాయని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.